పొంగులేటి గారి యొక్క మాటలు మొదటి నుంచి చూస్తా ఉన్నాం. బాంబులని ఆ మధ్యలో ఏదో చేసినాడు, బాంబులేటి మంత్రిగా అంటే బాంబులేటి శ్రీనివాసరెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అన్నీ కూడా బొంకుడే, అన్ని బొంకిండి. మొదటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బొంకులే. అంటే బొంకులేటి, అది కూడా పొగరుతోని. ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడంటే అసహనం పొరుగు ఎంత పొగరు ఎంత కనపడ్డదంటే, నేను ఏసీసీకి ఏటీఎంగా మారినా, నేను ఏసీకి డబ్బులు ఇచ్చుకుంటున్నా, నాకు తిరుగులేదు, నన్ను ఆపేటాడు కూడా లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నన్ను ఆపటోడు ఎవ్వడు లేడి రాష్ట్రంలో అనే విధంగా పొగరుతో మాట్లాడినాడు. ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన బాంబులేటిగా అయిపోయిండు, ఇప్పుడు పొగురులేటిగా పోయిండు, బొంకులేటికి మంత్రి తయారైనాడు. ఏం భాష అండి? ఏం మాట్లాడినాడు? ఏమని మాట్లాడడానికి మన నాయకుల మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే పెద్దలు కేసీఆర్ గారి దగ్గర, ఇదే మా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దగ్గర, ఇదే మా హరీష్ రావు గారి దగ్గర గంటలు తరబడి వెయిట్ చేసే సంగతి మర్చిపోయినావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? గంటలు పొద్దున వస్తే రాత్రి వరకు వీళ్ళ కాలు నా ముందు మొక్కినావు కదా, నేను చూసినా కదా కాలు మొక్కుతుంటే. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒక తిరిగి మాట్లాడతావా? మీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వస్తారు అడిగి చూసినాం మా కళ్ళం కూడా. ఏదో పోయి మంత్రి పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు పోయి మంత్రి అయిపోగానే ఇష్టపడి మాట్లాడతావా? అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో కాళ్ళు పట్టుకుంటావు, దేవుళ్ళు అంటావు, గంటలు వెయిట్ చేస్తావు, ఇప్పుడేమో అధికారం రాగానే అధికార మదంతో మాట్లాడతావా? కాబట్టి మొత్తం ఈరోజు స్పష్టంగా అసెంబ్లీలో 28 తారీఖున మార్చ్ 28 రోజు మైండ్స్ ఒక పద్దుల మీద, అంటే ఇండస్ట్రీస్ పద్దుల మీద మాట్లాడేటప్పుడు మా పార్టీ ఉపనాయకులు, లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు స్పష్టమైన ఆధారాలతో పాటు స్పీకర్ గారు అంటే అందరి సభ ముందు తన యొక్క కంపెనీ అవినీతిని బయట పెడితే, నీ ముందే కదా మాట్లాడింది ఆ రోజు, మేము కూడా ఉన్నాం కదా, నీ ముందే కదా ఆ రోజు హరీష్ రావు గారు అన్ని బయట పెడితే సమాధానం చెప్పలేక పోయి మంత్రులందరితో ప్రలోభపడి, వాళ్ళందరితో ప్రధేయపడి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వాళ్ళతో చెప్పించుకొని దమ్ము లేదా 28 తారీఖు మాట్లాడితే ఈరోజు 8వ తారీఖు 12 రోజుల తర్వాత, దాదాపు 10-12 రోజులు 11-12 రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావే. ఆధారాలతో పాటు అవసరం అనుకుంటే మావి తప్పైతే మమ్మల్ని ఉరి తీయండి, దేనికైనా సిద్ధమని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసినాం ఆ రోజు. హరీష్ రావు గారు సమానం లేదా రోజు నీకు? తప్పించుకో, రాత్రికి ఫ్లైట్ ఎక్కి కేరళ వెళ్ళిపోయినావు. పోతే ఏంది ఇక్కడ అంతా మంత్రులందరితో ఏం చెప్పిస్తావు? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదని చెప్పించినావు? ఎవరిదో ముఖ్యమంత్రి గారు సభలో ఆన్ రికార్డ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే బొంకులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అండి అన్నాడు. ఏదో దూర బంధువు రెడ్డి అయినంత మాత్రాన కలుస్తారు, ఆ చుట్టరికరం కలుస్తుంది, ఎక్కడ చుట్టరికం దూరం చుట్టరికం కలుస్తుంది, కానీ ఆయనకి ఏం సంబంధము అన్నాడు. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటమని ఉంటుందా? ఈరోజు వచ్చి దానికి అంత కూడా వివరణ ఇస్తా ఉన్నారు ఈరోజు. అంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట, ఈరోజు ఒక మాట. ఆ రోజు తప్పించుకోబోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాదు, తోక ముడుచుకొని దొంగలేక పారిపోయిన ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళకు అని చెప్తా ఉన్నాను. దొంగలేక పారిపోయినారు ఆ రోజు.